రాపూరు మండలం పెనుబర్తి గ్రామంలో తమకు 1999 సంవత్సరంలో 2.5 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం బీఫామ్ పట్టాను కేటాయించిందని, అయితే తన తమ్ముడు బొడ్డు చిన్న వీరస్వామి ఈ భూమిని తనకు తెలియకుండా పాస్బుక్ లో తన పేరు మీద మార్చి వేసుకున్నాడంటూ బొడ్డు వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మాట్లాడుతూ పొలం తమకు ఇచ్చినట్లుగా అన్ని రికార్డులు ఉన్నాయన్నారు. ఉమ్మడి కుటుంబంగా తాము ఉన్నామన్నారు. రాజకీయ నాయకుల అండదండలతో తమ తమ్ముడు తనను ఇబ్బంది పెడుతున్నాడని, ప్రభుత్వం తనకి ఇచ్చిన పట్టాలో తన ఫోటో తన పేరు ఉందని, కానీ పాస్బుక్ లో పేరు మాత్రం చిన్న వీరస్వామిగా మార్చుకున్నాడని ఆరోపించారు. స్థానిక ఎంఆర్ఓ దీనిపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తగిన విచారణ జరపాలని కోరారు. వెరిఫై చేయట్లేదు వాళ్ళు, ఓన్లీ ఆ పాస్బుక్ మాత్రమే. పాస్బుక్ మాత్రమే అది అప్పుడు వీరాల స్వామిని కలుస్తుంటే వాళ్ళు చెప్పము. 4 నెలల నుండి మామయ్య ఆ పొలంలో చేరి మినుము పండిస్తున్నాడు సార్. మినుము పండిస్తుంటే మొత్తం ఆ పండించినప్పుడు అందరూ గమ్ముగా ఉన్నారు. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మినుము కోసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి పొలంలోకి అధికారులు అండలు తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఆ కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు 145 సెక్షన్ పెట్టి దాన్ని ఎవరిని పొలంలోకి వెళ్లకుండా చేయండి అని ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు. కానీ వినలేదు. ఆర్డీఓ గారిని కలిసాం. ఆర్డీఓ గారు కలిసి ఆర్డీఓ గారు బాగా స్పందించారు. మాకు ఖచ్చితంగా 145 సెక్షన్ పెట్టండి అంటే అయినా ఎంఆర్ఓ గారు వినట్లేదు. అసలు ఎవరు చెప్పినా ఎంఆర్ఓ గారు ఎవరి మాట పట్టించుకోవడం లేదు. ఆ ఉట్టి ఒక్క పాస్బుక్ చూసి పొలం నాదేను, పొలం అతందే, మీరు వెళ్ళవాకండి అని బెదిరించడం, మామయ్యని అక్కడ పిలిపించి అత్తమ్మని మామయ్యని పిలిపించి ఇంగ్లీష్లో డాక్యుమెంట్ ఇలాగా తయారు చేసి దాంట్లో సంతకాలు పెట్టించారు. అది ఏంది ఇంగ్లీష్లో ఉంది మాకు చెప్పండి అంటే కూడా చెప్పకుండా మీ పరిష్కారం మేము చేస్తాము అని సంతకాలు పెట్టించిన తర్వాత నువ్వు ఆ పొలంలోకి వెళ్ళొద్దు మీరు అని అన్నారు. అదేంది అది, మేము ఎందుకు వెళ్ళకూడదు పొలంలోకి, మా చేత సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారు, నువ్వు పోకూడదని సంతకాలు పెట్టించుకున్నారు, నువ్వు పోతే 2 లక్షలు ఫైన్ వేస్తాము అని అన్నారు. కనీసం అది మాకు ముందు చెప్పాలి కదా. అంటే పరిష్కారం చేస్తామని సంతకాలు పెట్టించుకొని లాస్ట్కి బైండ్ ఓవర్ కేసులు కట్టి 2 lakhs, నువ్వు పొలంలోకి వెళ్తే 2 lakhs ఫైన్, అతను వెళ్ళొచ్చు, అతనిది పొలం. అది ఎట్లా డిసైడ్ చేస్తారంటే అది మా ఇష్టం, మేము చేస్తాము, అది మేము చెప్పిందే ఫైనల్ అని అలా చేశారు సార్. ఆర్డీఓ గారు చెప్పినా 145 సెక్షన్ పెట్టినా ఆ ఎంఆర్ఓ గారు ఎలాంటి అమలు పరచట్లేదు, అమలు చేయట్లేదు. ఈరోజు జేసీ గారిని కలిసాం. ఇప్పుడే జేసీ గారిని కలిసేసి వచ్చాము. సార్ ఏమంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు, వారం రోజుల్లో నేను నా కోర్టులోనే ఈ సమస్యను పరిష్కరిస్తాను, మీరు ఎవరు ఆ పొలంలో దిగనీయకుండా చేయండి అని జేసీ గారు మాట్లాడారు. మరి ఇప్పుడైనా ఆ ఎంఆర్ఓ గారు స్పందించి చేస్తారేమో మాకు ఇంకా తెలీదు. అది సార్ జరిగింది ప్రస్తుతానికి. అతనిది చిన్న వీరాస్వామి, అతని 10th మార్క్ లిస్టు, ఇది 10th మార్క్ లిస్ట్ అతనిది. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్. ఏంటంటే ఏంది అసలు ఈ సంగతి ఏంటంటే నాకు వచ్చింది అది. ఏరా నీ పేరు చిన్న వీరస్వామి, నా పేరు వీరస్వామి కాదు, నా పేరు వీరస్వామి. సరే నాకు అనుమానం వచ్చి నేను ఎంఆర్ఓ గారికి ఏం సార్ ఈయన నా పేరు వీరస్వామి అంటున్నాడు, ఇదేమన్నాను సార్ అంటే ఏమన్నా ఆధారయ్యా అని. సరే లిస్ట్ చూడండి సార్ చెప్పి లిస్ట్ తిరిగేస్తే ఆయన ఫోటో పెట్టి ఉండడం, చిన్న వీరస్వామి ఫోటో పెట్టి నేను వీరస్వామిని నేను సంతకం చేశాను కింద కేసులు. ఇదేం అన్యాయం సార్, వచ్చింది నాకు అయిపోయినాయి, ఇదేమన్నాయి అంటే నాకు సంబంధం లేదా అని ఎంఆర్ఓ చెప్పచ్చు. సరే సార్ నాకు తిరిగినా చాలా మాటలు తిరిగి నా ఆర్డీఓ కాడికి వచ్చేసినాం, కలెక్టర్ గారికి వచ్చేసినాం. కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయండి, ఎంఆర్ఓ గారు అసలు సమాధానం చెప్పడం లేదు, ఇది సర్టిఫికేట్, ఇది నాకు వచ్చింది, ఇది నాకు 10-1 అడంగలు మొత్తం వచ్చేసింది అవి చూడండి. నా పేరు బొడ్డు వీరస్వామి, ఇదిగో ఈయన చిన్న వీరస్వామి. ఇది చూడండి సార్ అంటే మాకు అది సంబంధం లేదు. ఆయన ఫోటో ఉంది, ఆయన ఏ రసం అంటున్నాడు, ఏ రసం చిన్న రసం తేలవండి సార్, చిన్న రసం తెలుసు ఆయనకి ఆయన బాధిస్తుంది, నాకేం సంబంధం నువ్వు పైకి తెలుపు అని చెప్పి. ఎంఆర్ఓ పేరు మాత్రం నాకు నరసింహులు. అప్పుడు నేను ఎంతో ప్రాధాయపడినా కూడా ఆయన అసలు అలో కావట్లే. ఇంకెందుకు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అని చెప్పిన ఆర్డీఓ గారు కూడా చెప్పింది ఫోన్ చేసి, సరే వీళ్ళకి ఏందో పరిష్కారం చెయ్యి, ఈయన వీరస్వామి అయిపోయా
వాళ్ళ తమ్ముడు చిన్న వీరస్వామి పోయా, మరి దాన్ని పరిష్కారం చేయకుండా నువ్వు ఆయనదేనే చెప్తున్నావు అంటే అనేది. అవునా, సరే మేడం అనేది. ఆడికి ఏం సరే అంటే ఆయనదేనే భూమి అండి, ఆయనదేనే భూమిని ఎట్ట తేలేస్తాం చిన్న వీరస్వామి అని అంటే ఏం పోయా మా తెలదు పోయా నీవుగా చెప్పు అనేది. సరే నేను ఎందుకులే చెప్పి నీవుగా చెప్పినా న్యాయం జరగలేదు కాబట్టి నేను మీకు చెప్పుకుంటున్నా. చిన్న వీరస్వామి ఎవరు మీరు పరిశీలించి ఇవనే శిక్షించండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో వీరస్వామి ఏంది మా మామయ్య వాళ్ళ కొడుకు ఫస్ట్ స్కూల్ నుంచి పిల్లలు సర్టిఫికెట్లు కావచ్చు, ఆధార్ కార్డ్స్ కావచ్చు, అన్నీ మేము ఎంఆర్ఓ గారి. సార్ మాది రాపూరు మండలం పెనుబర్తి గ్రామం. మునక ప్రాంతం అయిన దానివల్ల మేము పాత్రలో నుంచి కొత్తూరుకు పోతున్నాం. మా కుటుంబానికి పొలం ఇచ్చిండ్రు నా పేరుతో, బొడ్డు వీరస్వామి నా పేరు, చిన్న వీరస్వామి మా తమ్ముడికి పెళ్లి కూడా కాల నాకు పని వచ్చేటప్పటికి. ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మేము అనుభవిస్తున్నాం. అంతే, మాది ఉమ్మడి కుటుంబం అందరం ఒక దగ్గర ఉన్నాం. ఉన్న తర్వాత ఈ మునకొచ్చింది పాతూరు వదిలేసి కొత్తూరు పోయిన తర్వాత ఆ కొత్తూరులో నాకు 2.5 ఎకరా ఇచ్చిండ్రు. అప్పుడు మా తమ్ముడు పెళ్లి కాలేదు, పెళ్లి చేసి కొత్తూరుకి వెళ్ళిపోయినాం. మా పిల్లకాయలకి ఏంటంటే చదువు వల్ల చదువు అంటే కొత్తూరులో స్కూల్ లేని దానివల్ల నా పిల్లకాయలు తీసుకొని నేను పదలకూరు అంకుపల్లికి పోయినా. అంకుపల్లి పోయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే, ఆయన చిన్న వ్యవసాయం నా భూమిని ఏకాడికి ముగించాలని నా పేరు వీరస్వామి అని చెప్పి ఆ ఎంఆర్ కాడికి పోయి పాస్ పుస్తకం చేయించుకుంది. వచ్చింది నా పేరు వీరస్వామి, నా పేరు చిన్న వీరస్వామి మా తమ్ముడు. తల్లిదండ్రులు పెట్టి పేరు సరే అయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే, అది అన్నా నువ్వు వాడికి పోయినావు కదా, నేను చేసుకోవటేలన్నా అనింది. సరే చేసుకోరా, అట్లా చేసుకొని తిను అని చెప్పిన. సరే అతనేం చేసిందంటే, నేను అంకుపల్లికి సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ ప్రకారం చేసి ఎంఆర్ఓ కాడికి పోయి ఆయన ఫోటో ఇచ్చి నేను వీరస్వామిని అని చెప్పి ఆయన ఎంఆర్ఓని ఎట్ట చేసిండో ఫోటో ఇచ్చి సంతకం పెట్టిండు, నేను వీరస్వామిని సంతకం పెట్టి పాస్ పుస్తకం తీసుకునిండు. అది నాకు తెలియకుండా ఉంటే ఇటీవల జగపల్లిలో నేను 2 ఎకరాలు నేను పోయి ఉంటాను. సరే దాన్ని తమ్ముడు కదా వాడికి కూడా బాగా వేద్దాము అని చెప్పి మా చెల్లులు ఉంది, భర్త చనిపోయింది, మాకానే ఉంది మా చెల్లు. సరే భర్త చనిపోయిండు అని మా తమ్ముడు చెప్తే సరేలేనా పెనుబర్తిలో ఇద్దాం అని చెప్పిన. నేను 2.5 ఎకరాలు 1 అరెకర ఇద్దాం చెప్పిన. ఇద్దాం ఎందుకులే, పెనుబర్తిలో వద్దులే, అంకుపల్లి ఇద్దాంలే అని. సరే అంకుపల్లికి మా చెల్లుకి పిలవనంపినాను, మా తమ్ముడు చిన్న వ్యవసాయం పిలవనంపినాను. చిన్నపి అవే అక్కకి 1 అరెకర ఇద్దాం అని చెప్పిన. సరేలే అని 1 అరెకర మా చెల్లికి ఇచ్చిన అంకుపల్లిలో. ఆయన 70 సెంట్లు, నేను 70 సెంట్లు తీసుకున్నాం. అంతా అయిపోయింది, పాస్ పుస్తకం కూడా వచ్చేసింది, 10 నడంగాలు కూడా వచ్చేసింది ఆయన పేరుతో. నా పేరుతో 70 సెంట్లు అంతా వచ్చేసింది. అప్పుడు ఏం చేసిందంటే, అన్నా నాకు ఇబ్బందిగా ఉంది, ఆ పొలం అమ్మి ఇవ్వండి, అంకుపల్లి పొలం అమ్మేమంటే ఎవరు కొనివాళ్ళు లేరు నాయన అని చెప్పిన. ఒక 4 నీళ్ళు తర్వాత అన్న అటెండ్ చేసుకో, నువ్వే తీసుకో, నాకు డబ్బులు కావాలని. సరే రేట్ ఎంత ఉందంటే ఆయన ఎక్కువ రేట్ లేదురా, ఇక్కడ ఎకరా 1,00,000 రూపాయలు అని ఎక్కువ లేదురా. సరే అట్నే నాకు ఇవ్వమని చెప్పి. సరే నేను 70 చెట్లకి 75,000 కదా ఇవ్వాల్సిందిగా 78,000 ఇచ్చిన. 78,000 ఇచ్చి ఆయన చేత రాయించుకున్నాం. ఈ రాయించిన దాంట్లో ఆయన పేరు చిన్న వీరస్వామి రాసింది. తెలుగులో సామాన్యంగా పెట్టడు, మొత్తం ఇంగ్లీష్లో పెడతాడు. ఆ నుంచి వెళ్ళిపోయిండు, నేను డబ్బులు ఇచ్చేసి నేను అంకుపల్లి పెనుబర్తికి వెళ్ళిపోయింది. పెనుబర్తికి పోయి ఆడ దాన్ని అమ్మకాన్ని పెట్టింది. అయితే నా పేరు తిండి 2.5 ఎకరా అమ్మకాన్ని పెట్టింది. నాకు తెలిసి నేను పోయినా పొలంలో పోయి ఏడా నా పొలం ఎందుకు నమ్ముతానంటే నీకేం సంబంధం.